9th క్లాస్ మ్యాథమెటిక్స్ సిబిఎస్ఈ 9th క్లాస్ మ్యాథమెటిక్స్ అనేది చెప్పుకుందాం. ప్రజెంట్ చాప్టర్స్ ఏమున్నాయంటే నెంబర్ సిస్టమ్స్. ఫస్ట్ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నెంబర్ సిస్టమ్స్లో ఇంట్రడక్షన్ ఉంది, ఇర్రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అండ్ ది డెసిమల్ ఎక్స్పాన్షన్స్, ఆపరేషన్స్ ఆన్ రియల్ నెంబర్స్, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఫర్ రియల్ నెంబర్స్, సమ్మరీ ఉన్నాయి. ప్రజెంట్ మనము ఇంట్రడక్షన్ గురించి చెప్పుకుందాం. ఈ ఇంట్రడక్షన్లో మనకి నెంబర్ సిస్టమ్స్లో నంబర్ లైన్ ఉంటుంది. నెంబర్ లైన్ అంటే లైక్ మనము 0 ఆరిజిన్ నుంచి స్టార్ట్ చేస్తే 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ అంటే పాజిటివ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి నెగిటివ్ ఇంటిజర్స్ అనేవి ఉంటాయి. -1 -2 -3 సో ఆన్ ఇవి పాజిటివ్ ఇంటిజర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనము డెఫినేషన్స్ అనేవి చూసుకుందాం. సో న్యాచురల్ నెంబర్స్కి వచ్చేసరికి కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. అంటే కౌంటింగ్ నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ, దీస్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. దీన్ని ఎట్లా డినోట్ చేస్తాము? క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాం. తర్వాత వచ్చేసరికి హోల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇంక్లూడెడ్ 0 అంటే natural numbers included 0 is called whole numbers. అంటే when 0 is added to the natural number, the set of numbers are called whole numbers. That is denoted by W. అంటే 0 1 2 3 so on infinity, వీటిని ఏమంటారంటే హోల్ నెంబర్స్ అంటారు. దీన్ని డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిజర్స్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 ఆర్ కాల్డ్ ఇంటిజర్స్. దే ఆర్ డినోటెడ్ బై ద లెటర్ I ఆర్ Z. అంటే మనకి 0తో పాటు పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, వాటిని అన్నిటినీ కలిపితే ఇంటిజర్స్ అంటాం. లైక్ -3 -2 -1 0 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ వరకు వీటిని ఏమంటారంటే ఇంటిజర్స్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై Z ఆర్ I. నెక్స్ట్ వచ్చేసరికి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్స్ విచ్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్లో, అంటే ఫ్యాక్టర్స్ ఫామ్లో, అంటే వేర్ p నాట్ ఈక్వల్ టు q అంటే 1/1 2/2 దీస్ ఆర్ నాట్ రేషనల్ నెంబర్స్ అనమాట. లైక్ 1/2, ఇక్కడ 1/2 3/4 5/6 దోస్ ఆర్ in the form of p/q. So they are called rational numbers. Those are denoted by the letter q. ఓకే, ఎగ్జాంపుల్ 0 కూడా మనము ఎట్లా చేసుకోవచ్చు? 0/1 0/2 0/3 అట్లా కూడా మనం రాసుకోవచ్చు. అది కూడా రేషనల్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్స్ విచ్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే p/q ఫామ్లో మనము రాయలేని వాటిని ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. సపోజ్ 1 ఇక్కడ ఉంది చూడండి, 10007500 లైక్ ఈ నెంబర్ √2 √3 √4 వీటిని ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్, హోల్, ఇంటిజర్, రేషనల్, ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఆస్ రియల్ నెంబర్స్. అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, అంటే 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ ఉంటుంది. హోల్ నెంబర్స్ ఇంక్లూడెడ్ 0 ఉంటుంది. ఇంటిజర్స్ అంటే -1 -2 -3 అట్లాగా 0 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ అట్లాగే ఇంటిజర్స్ కూడా ఉంటాయి. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? p/q ఫామ్లో ఉండేవి రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో లేని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటారు. ఇవన్నిటినీ కలిపి దట్ సిస్టమ్ ఈస్ కాల్డ్ రియల్ నెంబర్స్ సిస్టమ్. ఇక్కడ నోట్ ఏంటంటే దేర్ ఆర్ ఇన్ఫినిట్లీ మెనీ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ 2 గివెన్ రేషనల్ నెంబర్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం p/q ఫామ్లో ఉండేవి. సో ఎనీ 2 గివెన్ రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉండే 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో ఇన్ఫైనెట్లీ మెనీ రేషనల్ నెంబర్స్ అనేవి ఉంటాయి. చెక్ చేద్దాం. సో రేషనల్ నెంబర్స్ అంటే 1 and 2 తీసుకున్నాం అనుకో, దీన్ని 1/1 2/1 అని కూడా మనం తీసుకోవచ్చు. సో 1 and 2కి మధ్యలో రేషనల్ నెంబర్స్ ఏముంటాయి? సపోజ్ 1 + 2/2 తీసుకున్నాం అనుకోండి, ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసి 1 + 2/2 తీసుకుంటే 3/2. ద రిజల్ట్ ఈస్ 1.5 అనేది వస్తుంది. సింప్లిఫై చేస్తే 1.5 అనేది వస్తుంది. 1.5 అంటే 1కి 2కి మధ్యలో ఉందన్నమాట. సో 1కి 2కి మధ్యలో 1 నుంచి
1.1, 1.2, 1.3, 1.4, 1.5 సో ఆన్ 1.9 వరకు ఉంటుంది. మనం 1.1 ఎలా రాసుకోవచ్చు? 11/10, 12/10, 13/10 అలా కూడా రాసుకోవచ్చు. 14/10, 14/10 సింప్లిఫై చేస్తే 7/5, 3/2 ఇట్లాగా వస్తాయి అన్నమాట. మనము ఎక్సర్సైజ్ 1.1లోకి వద్దాము. ఈ 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. Can you write it in the form of p by q where p and q are integers and q not equal to 0? Is 0 is a rational number. 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎస్, 0 is a rational number because it can be written in the form of p by q where p and q are integers, q not equal to 0. 0ని ఎలా రైట్ చేసుకోవచ్చు మనం? 0/1, 0/2, 0/3 సో ఆన్ 0/100 అయినా దాని వాల్యూ 0 కాబట్టి 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. ఇక్కడ ఆన్సర్కి వచ్చేసరికి వీ నో దట్ దెర్ ఆర్ ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్. ఆల్రెడీ మనం నోట్లో చూసుకున్నాం. 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్ నెంబర్స్ అనేవి ఉంటాయి. సపోజ్ 3 తీసుకుంటే 3/1 చేసుకున్నాం అనుకోండి. 3/1 అయినా 3 అయినా సేమ్. సో ఇంటూ 10 బై 10 చేసామనుకోండి 30/10 వస్తుంది. 4ని 4/1 చేసుకుని ఇంటూ 10 బై 10 చేసుకుంటే 40/10. ద 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4 ఆర్ 30/10 ఉండొచ్చు, 31/10 ఉండొచ్చు, 32/10 అప్ టు సో ఆన్ 40/10. దీస్ ఆర్ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. 31/10, 32/10, 33/10, 34/10, 35/10 వీటిని సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2. సో 1 and 2ని మనం ఎలా రాయొచ్చు? 1/1 దాన్ని 10తో మల్టిప్లై చేసి 10తో డివైడ్ చేస్తే 10/10 వస్తుంది. 2ని ఎలా రాయొచ్చు? 2/1 కింద రాసుకోవచ్చు. దీన్ని ఇంటూ 10 బై 10 చేస్తే 20/10 అవుతుంది. ద 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2 ఆర్ 10/10, 11/10, 12/10 అప్ టు సో ఆన్ 20/10 వరకు రాసుకోవచ్చు. దీస్ ఆర్ రేషనల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 1 and 2. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 and 4/5. సో 3/5ని మనం 3/5కి 4/5కి మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయంటే సేమ్ ఫార్ములా ఇక్కడ చూసుకుంటే థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు 3/5కి 4/5కి మధ్యలో మనం ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయో మనము చెక్ చేసుకుందాం. దీన్ని కూడా సేమ్ ప్రొసీజర్. 3/5ని ఇంటూ 10 బై 10 చేస్తే 30/50 వస్తుంది. అలాగే 4/5ని ఇంటూ 10 బై 10 చేస్తే 40/50 వస్తుంది. 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 and 4/5 అంటే 30/50, 31/50, 32/50 సో ఆన్ 40/50. వీటిని దీస్ ఆర్ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 and 4/5. ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 and 4/5. దీన్ని సేమ్ మనం ఏ నెంబర్తోనైనా మల్టిప్లై చేసామనుకోండి. వీ నీడ్ టు టేక్ డినామినేటర్ విచ్ ఈజ్ 4 and 5. ఎల్సిఎం 20 వస్తుంది కదా. సో 20 వచ్చేలాగా మనము చేసుకుందాం. 4, 5, 2 డినామినేటర్ సేమ్ కాదు కదా. 3/4, 4/5. సో 4కి 5కి ఎల్సిఎం తీసుకుంటే 4కి 5కి మనము ఎల్సిఎం తీసుకుంటే 4 into 5 20 అవుతుంది. సో ఈ 20 వచ్చేలాగా మనం దాన్ని మోడిఫై చేసుకుంటే 3/4 into 5/5తో మనం 5తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 15/20 వస్తుంది. 15/20 అంటే మనము నెక్స్ట్ 10తో మల్టిప్లై చేసి డివైడ్ చేయొచ్చు. 150/200 వస్తుంది. సో నెక్స్ట్ 4/5ని ఇక్కడ సేమ్ డినామినేటర్ రావాలంటే 20 సేమ్ డినామినేటర్ ఇక్కడ 20 వచ్చింది కాబట్టి ఇక్కడ 20 రావాలంటే 5ని 4తో మల్టిప్లై చేయాలి. 4తో మల్టిప్లై చేయాలంటే సేమ్ న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ 4తో మల్టిప్లై చేస్తే 16/20 వస్తుంది. ఈ 4/5ని 4తో మల్టిప్లై చేస్తే 20 సేమ్ డినామినేటర్ వస్తుంది కదా. ఇక్కడ సేమ్ డినామినేటర్ వస్తుంది 16/20. ఈ 15/20 16/20 అంటే నియర్ బై ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి మనం 10తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఇది 160/200 వస్తుంది. ఇది 150/200. 3/4ని ఇలా 150/200 కింద రాసుకోవచ్చు. ఇలాగే 4/5ని
160/200 కింద రాసుకోవచ్చు. సో ఈ రెండింటి మధ్యలో 150కి 160కి మధ్యలో 150/200కి 160/200కి మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి? 5 రేషనల్ నెంబర్స్ మనం రైట్ చేసుకుందాం. 150/200 మధ్యలో 151/200, 152/200, 153/200, 154/200, సో 160/200. సో 5 రేషనల్ నెంబర్స్ అనేవి మనకి వచ్చేసినాయి. సో మనము 4th క్వశ్చన్ చూసుకుందాం. క్వశ్చన్ ఏంటి మనకి? స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. ట్రూ ఆర్ ఫాల్స్ మనకి చెప్పమన్నాడు. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. క్వశ్చన్ ఏంటిది? ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. మనము చూసాం న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. హోల్ నెంబర్ అంటే 0 యాడ్ చేస్తే వచ్చేది హోల్ నెంబర్. సో ఎవ్రీ న్యాచురల్ నెంబర్ అనేది హోల్ నెంబర్ అవుతుంది కదా. సో ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అంటే ఎవ్రీ న్యాచురల్ నెంబర్ అంటే 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ. హోల్ నెంబర్ అంటే 0 ఇంక్లూడ్ అయ్యింది. సో ఎవ్రీ న్యాచురల్ నెంబర్ దీనికి సబ్సెట్ అవుతుంది. హోల్ నెంబర్స్ లోనే న్యాచురల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఎవ్రీ ఇంటిజర్ అనేది హోల్ నెంబర్ అవుతుందా కాదో చూద్దాం. ఎవ్రీ ఇంటిజర్ హోల్ నెంబర్ అవుతుందా? ఇది ఫాల్స్ కదా. ఎవ్రీ ఇంటిజర్ అంటే ఇంటిజర్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? -3 -2 -1 సో 0 1 2 3 సో ఇన్ఫినిటీ వరకు ఉన్నవి ఇంటిజర్స్ అని చెప్పుకుందాం. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అవుతుందా? ఇక్కడ నెగిటివ్ ఇంటిజర్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఓన్లీ పాజిటివే ఉన్నాయి, ఇంక్లూడెడ్ 0. సో ఈ నెగిటివ్ అనేది ఉండదు కాబట్టి ఫాల్స్ అవుతుంది ఇది. నెక్స్ట్ 3rd క్వశ్చన్ వచ్చేసరికి ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఎవ్రీ రేషనల్ నెంబర్ అనేది హోల్ నెంబర్ అవుతుందా? రేషనల్ నెంబర్స్ అంటే మనం దేంతో డినోట్ చేసుకున్నాం? P/Q ఫామ్లో ఉండే వాటిని రేషనల్ నెంబర్స్ అనేవి అనుకున్నాం. సో ఈ రేషనల్ నెంబర్ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అవుతుందా? అవ్వదు కదా. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ వరకు అంటే ఈ ఫామ్లో ఉంటేనే దాన్ని హోల్ నెంబర్ అంటారు. రేషనల్ నెంబర్స్ అంటే P/Q ఫామ్లో ఉండేవి. ఇక్కడ P/Q ఫామ్ అంటే పాయింట్స్లో వస్తాయి, డెసిమల్స్లో వస్తాయి. 1.5 2.5 3.5 సంథింగ్. ఇక్కడ హోల్ నెంబర్స్ అంటే జస్ట్ ఇంటిజర్. ఈ హోల్ నెంబర్స్ అంటే 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ మధ్యలో ఉన్న వాటిని అవ్వవు అనమాట. సో ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అనేది ఫాల్స్. Please share, subscribe and like. Thank you.